ఈ మధ్య కాలంలో సమ్‌టైమ్స్ 2-3 లిరిసిస్ట్స్ రాస్తున్నారు ఒకటే పాట. అంటే పల్లవి ఒక వాళ్ళు, చరణం ఒక వాళ్ళు. సో, అప్పుడు ఏమంటారు? వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్? అంటే హౌ డు యూ హ్యాండిల్ దీస్ సిట్యుయేషన్స్? ఒక ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్డ్ ఉంటే. ఆ సిచ్యువేషన్స్ వస్తే మ్యాక్సిమం వద్దండి అని రిక్వెస్ట్ చేస్తాను డైరెక్టర్కి. ఎందుకంటే ఆర్గానిక్ వైబ్ తగ్గిపోతుంది సాంగ్కి. ఎందుకంటే ఒక భావం అనేది కనెక్టింగ్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి ముగ్గురు ఒక్క వ్యక్తి ఒకేలా ఆలోచించడు. ఏం వర్ణించాలన్నా కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కో డైమెన్షన్లో ఆలోచిస్తారు. అది ట్యూన్ అవ్వచ్చు, లిరిక్ అవ్వచ్చు, పాడే విధానం అవ్వచ్చు, ఏదైనా కూడా. సో ఒక్కళ్ళే గైడ్ చేయాలి. సో ఎప్పుడైనా ముగ్గురు లిరిక్ రైటర్స్ రాస్తే, ముగ్గురు లిరిక్ రైటర్స్ రాస్తుంటే ఒక సాంగ్లో ఒక లిరిక్ రైటర్ రాసిన భావానికి ఇంకో లిరిక్ రైటర్ రాసిన భావానికి లింక్ ఉండదు. ఆ లింక్ ఆర్టిఫిషియల్గా బ్లెండ్ చేసినా కూడా జనాలు ఒకవేళ లిరిక్తో పాడుకుంటూ ఉంటే ఆ పాటని సమ్హౌ డిస్కనెక్ట్ అయిపోతారు ఆ ఎమోషన్ నుండి. సో లిరిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది జనరల్గా ఒక సాంగ్కి. ఎందుకంటే ఒక మ్యూజిక్ అనేది ఒక లాంగ్వేజ్ అనుకుంటే ఆ లాంగ్వేజ్కి పదాలని యాడ్ చేస్తే మ్యూజిక్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ ఫర్ అన్ ఎమోషన్. కానీ ఏ లాంగ్వేజ్ అందరూ అన్ని భాషలు రావు కాబట్టి ఏ భాష అయితే స్పెసిఫిక్గా వింటున్నారో ఆ భాషకి ఆ మీనింగ్ జోడించేది, అర్థమయ్యే భాషలో జోడించేది లిరికే. సో లిరిక్ వినబడే సెక్షన్స్ సంబంధించిన సాంగ్స్ ఏమన్నా ఉంటే ఎప్పుడు ఒక లిరిక్ రైటరే రాయాలి. నేను ఇప్పుడు మ్యాక్సిమం అది సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇద్దరు ముగ్గురు వచ్చే స్కోప్. అదే మూవీ కూడా, మూవీకి ఇద్దరు ముగ్గురు కంపోజర్స్ ఉంటారు. మూవీకి ఇద్దరు ముగ్గురు కంపోజర్స్ అసలు ఎప్పుడు నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కంపోజర్స్ ఉంటే అది సేఫ్ జోన్. ఒక కంపోజర్ ఒక హిట్ రేషియో ఈ కైండ్ ఆఫ్ కలర్లో చేస్తాడు, ఈ కంపోజర్ ఇది చేస్తాడు. ఎండ్ ఆఫ్ ది డే వర్కౌట్ అవుతుందా అవ్వదా అనే కేసు పట్టుకెళ్తే క్రియేటివ్ ఆర్ట్లో ఏదైనా వర్కౌట్ అవ్వచ్చు. ఓన్లీ నేను ఒక్క ట్యూన్ హమ్ చేశాను అనుకోండి, అది బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. ఖర్చు లేదుగా, అన్ప్రెడిక్టబుల్ బేసిక్గా చెప్పాలంటే. సో మొత్తం కష్టపడి 10, 20, 30 లేయర్లు వేసుకుని మంచి ఆర్కెస్ట్రల్ గ్రూపులు వేసుకుని ఇన్ని యాడ్ ఆన్ చేసినా కూడా కొన్ని పాటలకు జనాలు కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఒక ఆర్ట్ ఫామ్ అనే దానికి స్పెసిఫిక్గా ఇలా ఉండాలని ఉండదు. కాబట్టి ఎప్పుడైనా ఒక డైరెక్టర్ ఒక ఆలోచించిన ఐడియాలజీ ఉంటే ఒకే కంపోజర్ ఉండాలి. అండ్ ఒక కంపోజర్ ఒక ఐడియాని ఆలోచించిన ప్రాసెస్కి ట్యూన్కి ఒకటే లిరిక్ రైటర్, వన్ లిరిసిస్ట్ ఓన్లీ. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సాంగ్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కొట్టించడం అవుతుంది, బీజిఎం వేరే మ్యూజిక్ డైరెక్టర్తో కంపోజ్ చేయడం అవుతుంది. సో ఇది ఎందుకు, అంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? దీనికి ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా రీజన్ ఉంటుందా, లేకపోతే జస్ట్ ర్యాండమ్గా అలా వెళ్ళిపోతుందా? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైమరీ రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక కంపోజర్ బాగా చేస్తారు, సాంగ్స్ ఒక కంపోజర్ బాగా చేస్తారు అన్న పాయింట్. సో అది మైండ్లో ఫిక్స్ అయిపోయే ఎలిమెంట్లో కొన్ని ఉంటాయి. కొన్ని థింగ్స్ ఏంటి అంటే కంపోజర్ క్యాపబిలిటీ మేబీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆ సినిమాకి బెటర్గా పోర్ట్రే అవ్వట్లేదు డైరెక్టర్ అనుకున్న విజన్కి అనుకుంటే కంపోజర్స్ని మారుస్తూ ఉంటారు జనరల్గా. మూడో ఫేజ్ ఏంటి అంటే అసలు ఈ ప్రాసెస్ కరెక్టా కాదా అని పక్కన పెడితే అసలు ఈ రీజన్స్ అని చెప్తున్నాను. మూడో పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా కంపోజర్ అనే వ్యక్తి రెండు కేటగిరీస్ ఆఫ్ కంపోజర్స్ ఉంటారు. ఒకళ్ళు ట్యూన్ చేస్తూ ప్రోగ్రామింగ్ మీద అవగాహన లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రోగ్రామింగ్ మీద అవగాహన ఉండి ట్యూన్ కూడా చేస్తూ కంపోజర్, అంటే ఒక మల్టిపుల్ కేటగిరీస్ ఆఫ్ కంపోజర్స్ ఉంటుంటారు. కానీ ట్యూన్ చేస్తూ ప్రోగ్రామ్ మీద అవగాహన లేదు అంటే మళ్ళీ మ్యూజిషియన్ కాదు అని కాదు. అంటే ఇక్కడ నా దృష్టిలో మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇక్కడ అందుకే మ్యూజిక్ డైరెక్టర్ వేరు, మ్యూజిక్ కంపోజర్ వేరు, మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ వేరు. మ్యూజిక్ డైరెక్టర్ అంటే జనరల్గా మేబీ నాకు తెలిసి నాకు అనిపించిన ఇది ఏం పెద్ద యూనివర్సల్ కాదు, నాకు అనిపించిన ఒపీనియన్ ఏంటంటే మనుషులకి ఒక ఆడియన్స్కి ఏం కావాలో మనం ఆలోచించి చేసేది ఏదైనా కూడా మ్యూజిక్ డైరెక్షనే. అంటే హీఈస్ డైరెక్టింగ్ సంథింగ్. అది అతను మ్యూజిక్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా సెకండరీ కేసు. వెన్ హీఈస్ డైరెక్టింగ్ ఇన్ ఏ పర్టికులర్ డైమెన్షన్, అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు అతను మ్యూజిక్ డైరెక్టరే. ఎందుకంటే అతనికి కూడా ఆ స్కిల్ ఉంది, చాలా హయ్యర్ లెవెల్లో ఆ జనాల పల్స్ తెలుసుకోగలిగే స్కిల్ ఉండకపోతే అవ్వదు అది ప్రాక్టికల్లీ. సో వాళ్ళు మోస్ట్లీ కంపోజర్స్ ఉన్నారనుకోండి, ప్రోగ్రామింగ్ మీద అవగాహన వేరే ప్రోగ్రామర్స్ మీద డిపెండ్ అవుతూ ప్రోగ్రామ్ మీద అవగాహన లేకపోయినా దే కెన్ బి సక్సెస్ఫుల్ కంపోజర్స్. ఎందుకంటే వాళ్ళకి ఏమేం కంపోజిషన్స్, వాళ్ళ జనాలకి ఏం కావాలనేది కంపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని వెనకాతలే మ్యూజికాలిటీ అంతా. అందుకే ఇందాక అన్నట్టు లిరిక్ రైటర్స్ జనరల్గా నా పాటలు తీసుకుంటే లిరిక్స్ చాలా క్లియర్గా, చాలామంది అంటుంటారు క్లియర్గా వినపడుతూ ఉంటాయి. వెరీ పాజిటివ్ థింగ్. కొన్ని విషయాల్లో నాకు పాజిటివ్ థింగ్ ఏంటి అంటే ట్యూన్ అనేది ఎప్పుడైనా మదర్ లాగా, ఒక పాట జనాలకి ఎక్కే ఎమోషన్కి మదర్ లాగా ట్యూన్ చాలా ఇంపార్టెంట్. దానికి సపోర్ట్ చేయాల్సిన ఎలిమెంట్స్ అన్నీ బ్యాకింగ్ ఎలిమెంట్స్ అన్నీ మ్యూజికాలిటీ ఎలిమెంట్స్.
ఓకే. అవన్నీ ఫాదర్ లాగా లిటరల్ నేను కంపేర్ చేసుకుంటా. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ట్యూన్కి వాల్యూ పెరుగుతుందో ఆ ట్యూన్ వాల్యూ బట్టే లిరిక్ ట్యూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యూజిక్ మీద డిపెండ్ ఎప్పుడు అవుతుంది లిరిక్. సో అందుకని ట్యూన్ అనేది సెపరేట్గా బాగా చేసి ఇది జనాలకి ఎక్కాలి అని ఆలోచించినప్పుడు అతను మ్యూజిక్ డైరెక్టర్ కిందే. మ్యూజికాలిటీ ప్రోగ్రామర్స్ ఉంటారు. ఇప్పుడు మల్టిపుల్ సెక్షన్స్ ఆఫ్ కంపోజిషన్ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే ట్యూన్ ఒకటి చేయంగానే ఇది ఒకళ్ళు చేయొచ్చు, మల్టిపుల్ వ్యక్తులు చేయొచ్చు. అంటే ఏంటి, ట్యూన్ కాదు, ట్యూన్ ఒకళ్ళే చేసుకుని హెల్దీ ప్రాసెస్. అది కూడా మరి ముక్కలు అయితే అది వేరే సంగతి, నాకు తెలియదు అది. బట్ ట్యూన్ ఒకళ్ళు చేసుకుని ప్రోగ్రామర్ వేరే వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రోగ్రామర్ అండ్ కంపోజర్ షుడ్ బి ఇన్ ప్రాపర్ బ్లెండ్, సింక్లో ఉండాలి. సో అప్పుడు ప్రోగ్రామర్ చేసిన అటెంప్ట్ జనాల్లోకి ఆ ట్యూన్ని బాగా బయటకు పంపించే ప్రాసెస్లో మంచి మ్యూజికాలిటీ ఎలిమెంట్స్ యాడ్ చేయడం అన్నీ ఉంటాయి కదా. సో మ్యూజికాలిటీ అనేది కంపోజిషన్కి స్ట్రెంత్ అయితే, ట్యూన్ ఏదైతే ఉందో ట్యూన్ ప్రాపర్గా ఉందనుకోండి, ట్యూన్ చేసిన వాళ్ళు వేరు, మ్యూజిక్ ప్రోగ్రామర్స్ వేరే అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చే టైంకి ఎక్కువ శాతం మ్యూజిక్ ప్రోగ్రామర్స్ మ్యూజికాలిటీ లింకప్లో ఎక్కువ ఉంటాయి, మచ్ మోర్ దెన్ ట్యూన్. అంటే ట్యూన్ అనేది మెలోడీ. ఇప్పుడు సపోజ్ ట్రంపెట్ ప్లే చేయాలనుకోండి, ట్రంపెట్కి ట్యూన్ మళ్ళీ మెలోడీ ఉండాలి, దాని బ్యాకింగ్ అంతా. ఈ మధ్యకాలంలో నేను నోటీస్ చేసింది ఏంటంటే కంపోజిషన్ వాల్యూ కన్నా ఆల్మోస్ట్ కంపోజిషన్ వాల్యూకి సమానంగా ప్రోగ్రామింగ్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ అంటే డబ్బులు పెట్టే ప్రొడక్షన్ కాదు, మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో, మ్యూజిక్ క్రియేట్ చేసే ప్రాసెస్, దానికి మచ్ హయ్యర్ కాదు, కంపోజిషన్ వాల్యూ అంతే ఉంది. ఇప్పుడు సమానంగా అయిపోయాయి రెండు. సో మ్యూజికాలిటీ అనేది మచ్ హయ్యర్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు మల్టిపుల్ ప్రోగ్రామర్స్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వర్కౌట్ చేస్తారు కదా అన్న కాన్ఫిడెన్స్తో ఎవరైతే ప్రోగ్రామర్ కమ్ కంపోజర్గా ఉన్నారో వాళ్ళని ఆప్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఓన్లీ కంపోజిషన్గా ఉన్నవాడు ప్రోగ్రామింగ్ వాళ్ళ మీద డిపెండెన్సీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆలోచించిన విధానమే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో ఆబ్వియస్గా డైరెక్టర్కి 2-3 వ్యక్తులు ఎందుకు, ఒక వ్యక్తిని పెట్టుకుంటే అయిపోతుంది కదా అని ఆలోచిస్తున్నారు. సో అది కూడా అది ఎండ్ ఆఫ్ ది డే అఫ్కోర్స్ టాలెంట్ వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి. సపోజ్ ఆ టాలెంట్ ఇప్పుడు నేను ఈ పర్టికులర్ స్కోర్కి ఈ అబ్బాయిని పెట్టుకున్నాను మ్యూజిక్ కంపోజర్గా, ఇది వర్కౌట్ చేయలేకపోతున్నాడు, ఏం చేయాలి తెలియట్లేదు అనుకున్నారు అనుకోండి, డైరెక్టర్ పానిక్ స్టేజ్లో ఉండకూడదు కదా అతను. కానీ డైరెక్టర్ హిట్ అయింది కదా అని చెప్పి వేరే చోటకి వెళ్ళడం అనేది మటుకు నాకు తెలిసి అదంత ఫూలిష్నెస్. అది హిట్ అనే దానికన్నా ప్రొడక్టివిటీ ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేసే దానిలోనే ఉంది అంటే ఉన్న వ్యక్తిలో. ఓకే, ఇప్పుడు మీ విషయానికి వచ్చేస్తే మీరు అజయ్ భూపతితో మహాసముద్రం చేశారు, RX-100 చేశారు, కానీ మంగళవారం చేయలేకపోయారు. ఎందుకంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? యాక్చువల్లీ ప్రాక్టికల్లీ అదే ఒకటే అండి, ఈ పర్టికులర్ మూవీని ఇతను వర్కౌట్ చేయలేరేమో అని అనుకుని ఉండొచ్చు అతను. ఓకే, అదొక ఫ్యాక్టర్, జెన్యున్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. రెండో ఫ్యాక్టర్ ఏమైనా నా ప్రొడక్టివిటీ నేను చూపించిన ప్రాసెస్లోనే అతనికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. అంటే ముందు సినిమాల్లో చూపించిన అటెంప్ట్లు ఉన్నాయి కదా. అదే ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుందంటే ఉన్న వ్యక్తిని ఎక్స్ప్లోర్ చేసే మెథడాలజీ ఒకటైతే, ఆల్రెడీ నేను తీస్తున్న సబ్జెక్ట్ ఈ కైండ్ ఆఫ్ కలర్ ఉంది కాబట్టి దీన్ని బెటర్గా ఇంకొక కంపోజర్ వర్కౌట్ చేయగలుగుతారన్న కాన్ఫిడెన్స్, రెండు హెల్దీయే యాక్చువల్లీ. బట్ డిపెండింగ్ ఆన్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ సార్. డైరెక్టర్కి ఏ డైరెక్టర్ అయినా, అజయ్ భూపతి గారిని కదా, జనరల్గా జరిగే సినారియోస్లో డైరెక్టర్ ఈ పర్టికులర్ సినిమాకి వీళ్ళు కరెక్ట్ అనుకునే దాని వెనకాతల అలాంటి సినిమా ఇంకొకరు చేసి ఉండాలి. ఆర్ రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసి అతనికి పాజిటివ్గా ఇతనైతే వర్కౌట్ చేస్తారనుకోండి. ఇది నేనైనా కాదు, ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఏ కంపోజర్ తీసుకున్నా కూడా, ఇప్పుడు అజయ్ భూపతి గారిని ఏ కంపోజర్ తీసుకున్నా కూడా వాళ్ళతో జర్నీ చేసి ఈ సినిమాకి ఇతను జస్టిఫై చేయలేరేమో అని కాన్ఫిడెన్స్ అనిపించింది అనుకోండి, ఎవరు జస్టిఫై చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళే రైట్ వాళ్ళకు ఉంటాయి కదా.